హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఇక కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. అలాగే నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలనేవి అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక తులారాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారి పరిస్థితి మరింత అనుకూలంగా సాగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగమున తమ పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే అన్నింట అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ఇక ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక విషయాలలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి, చేసే విధానంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి కాస్త సద్దుమణిగే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థికంగా కొంత నిలదొక్కునే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఆలోచించి నిర్ణయించుకోండి. పెద్దల సలహాలు పాటించడం మరింత మేలు చేస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే మీ వ్యూహాలను అనుసరించి సమస్యలు సృష్టించాలనుకున్న వారు కూడా అంచనాలు తారుమారు చేస్తారు. అలాగే కొత్త వ్యవహారాలు చేపట్టి మరింత వేగవంతంగా పూర్తి చేస్తారు. మీరు సాధించాలనుకున్న లక్ష్యాల విషయంలో రాజీపడరు. ఈరోజు పట్టుదల, ఓర్పే మీకు ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది. ఆత్మీయులతో కాస్త ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు తమకు ప్రతిభకు తగిన ప్రోత్సాహం అనేది ఈరోజు పొందుతారు. ఇక ఈరోజు ఒక ఆలోచనకు కార్యరూపం అనేది వస్తుంది. ఇక ఆర్థిక వ్యవహారాలు కూడా మున్పటి కన్నా కాస్త మెరుగుపడతాయి. ఇక ఈరోజు ఆర్థిక హామీలు కూడా ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా క్రమేపీ మీకు సర్దుబాటు అవుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా నడుస్తూ మరింత ఊపందుకుంటాయి. కొత్త భాగస్వాములు కూడా జత కట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వివాదాలను, సమస్యలను అధిగమిస్తారు. సహజుల సహాయాన్ని కూడా స్వీకరిస్తారు. ఇక వైద్య రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు కూడా మరింత ఆశాజనకమైన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.